నంద్యాల జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా పడింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అయితే నెల్లూరు నుండి కర్నూలుకు వచ్చే ఈ వేగా ట్రావెల్స్ బస్సు నంద్యాల జిల్లా చాబోలు దగ్గరికి సమీపంలో ఒక్కసారిగా ఈ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ తెలిపిన వివరాల మేరకు ఈ బస్సులో 6 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పేసి డ్రైవర్ తెలియజేశారు. వేగంగా వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో చాబోలు మిట్ట దగ్గరికి రావడంలో బస్సు తెల్లవారుజామున మనం చూస్తుంటాం 100 నుండి 120 పైగా ఈ వెహికల్స్ అయితే ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తుంటారు. ప్రధానంగా చాబోలు మిట్ట సమీపానికి రాగా రోడ్డు పైన హైవే పై ఒక పెద్ద బండరాయి ఉంది. దాన్ని తప్పించబోయే క్రమంలోనే బస్సు బోల్తా పడిందని చెప్పేసి డ్రైవర్ తెలిపారు. ఈ క్రమంలోనే బస్సులో 6 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పేసి డ్రైవర్ అయితే తెలియజేశారు. ప్రధానంగా అన్ని బస్సు ప్రమాదాలు ఒక ఎత్తు అయితే ఈ బస్సు ప్రమాదం ఒక ఎత్తు. ప్రధానంగా మనం చూస్తుంటాం బస్సు ప్రమాదం అంటే నిద్రమత్తుతోనో అతి వేగంతోనో లేదంటే ర్యాష్ డ్రైవింగ్ తోనో ఈ ప్రధానంగా కొంతమంది ఆకతాయిలు వేగా ట్రావెల్స్ బస్సులో గాయపడిన 6 మంది ప్రయాణికులను నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పేసి పోలీసులు అయితే తెలిపారు. ఇదే అంశంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే రోడ్డు ప్రమాదాలు సాధారణంగా నిద్రమత్తులోనో అతి వేగంతోనో జరుగుతుంటాయి. కానీ ఈ బస్సు ప్రమాదం కాస్త డిఫరెంట్ గా ఉంది. అయితే కొంతమంది ఆకతాయిలు నడి రోడ్డు పైన బండరాయి పెట్టారా లేదా ఏంటి అనేది పోలీసులు మరో కోణంలో ఇస్తారు. అయితే సాధారణంగా చూస్తుంటాము వెహికల్స్ చాలా వేగంగా వస్తుంటాయి. అంటే ఒక హైవేలో చాలా వెహికల్స్ హైవే మనం చూస్తున్నట్టే ఇక్కడ అంటే అక్కడ ఒక వెహికల్ ఇక్కడ ఒక వెహికల్ పాస్ చేయడానికి ఉంటది. అదే క్రమంలో మధ్య ఏదైతే మనం వైట్ లైన్ చూస్తుంటామో ఆ వైట్ లైన్ దగ్గర ఒక బండారాయిని ఉంచారు. దాన్ని తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి డ్రైవర్ అయితే తెలియజేస్తున్నారు. మరి పోలీసులు వేరే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రమాదానికి సంబంధించి నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం అయితే ఈ ప్రమాదంలో పూర్తిగా కనిపిస్తుంది. ఏదైతే రాత్రి సమయాల్లో పెట్రోలియం వెహికల్స్ అయితే ఉంటాయి, ఇక్కడ పెట్రోల్ నిర్వహించే వెహికల్స్ హైవే క్లియర్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత హైవే అధికారులు ఉంది. అయితే టోల్ కి సంబంధించి ఫాస్ట్ ట్యాగ్ తో వేలు ప్రయాణికుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రయాణికులు చాలా చోట్ల రోడ్లు బాలేవు, రోడ్లకు సంబంధించి మాట్లాడినా కూడా అధికారులు అయితే నోరు మీద ఈ ప్రమాదం కాస్త డిఫరెంట్ ఉంది. అయితే ఈ ప్రమాదంలో పూర్తిగా బస్సు అదుపు తప్పడానికి గల కారణం బండరాయి ఉంచడమే అని చెప్పేసి డ్రైవర్ అయితే హైవేలను క్లియర్ గా చూసే బాధ్యత జాతీయ రహదారుల భద్రత నేషనల్ అథారిటీకి అయితే ఉంటుంది. ఈ హైవేకి సంబంధించి పూర్తిగా రాత్రి వేళలో హైవే క్లియర్ గా ఉందా లేదా అని చెప్పేసి చూడాల్సిన బాధ్యత అయితే ఎంత ఉంది. అయితే ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఫాస్ట్ ట్యాగ్ పేరుతో డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాలను అరికట్టడంలో పూర్తిగా జాతీయ రహదారి భద్రత విఫలమైందని మరొకసారి తెలుసుకోవచ్చు. అయితే ఈ ప్రమాదానికి కాస్త అసలు ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణము ఈ హైవేల్లో రాళ్ళు ఎవరు పెడుతున్నారు ఏంటి అనేది నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ సంబంధించిన పెట్రోల్ నిర్వహించి ఈ ప్రమాదాలకు గురి కాకుండా వెహికల్లను భద్రత చూసుకోవాల్సిన అవసరం ఈ నేషనల్ హైవేకి అయితే ఎంతో ఉంటుంది. కానీ ఇక్కడ వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి పలువురు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరం, మధు, కర్నూలు. హైవేలలో తాగుబోతులు పెడుతున్నారో తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు. హైవేలలో బండ్లు స్పీడ్ లో పోతుంటాయి, స్లోగా పోతుంటాయి. కానీ కాకపోతే మధ్య రోడ్లో రాళ్ళు పెట్టడం దేనికి? ఎవరు రాళ్ళు పెడుతున్నారు? అది హైవే వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం. మీరు టోల్ ప్లాజా వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఒకటి, ఏది లేదు. అక్కడ రాయి ఉంది, నా బండి స్కిట్ అయింది, దానికి సమాధానం ప్రయాణికులకి ఏమన్నా ఎవరికైనా